సాధారణంగా ఎవరిదైనా పెళ్లికి వెళ్తే ఉట్టి చేతులతో వెళ్లకుండా ఏదో మన తాహతకు తగ్గట్టుగా గిఫ్ట్లు తీసుకెళ్తూ ఉంటాం. దగ్గర బంధువులైతే బంగారం, వెండి ఆభరణాలను కొందరు తీసుకెళ్తే మరికొందరు మాత్రం కొత్త సంసారానికి ఉపయోగపడే వస్తువులు తీసుకెళ్లి బహుమతులుగా ఇస్తుంటారు. ఇంకొంతమంది డైరెక్ట్గా డబ్బుల రూపంలో కట్నాలు చదివిస్తుంటారు. ఇక స్నేహితుల విషయానికి వస్తే ఫోటో ఫ్రేమ్లో, రాధాకృష్ణుని పటాలో ఇలా రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ తీసుకెళ్తూ ఉంటారు. ఇంకో వర్గం కూడా ఉంటుంది. అది చాలా క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళిచ్చే గిఫ్ట్లతో పెళ్లి మండపంలో నవ్వులు పూయించేలా ప్లాన్ చేస్తారు. ఇక్కడ మనం చెప్పబోయే ఓ ప్రబుద్ధుడు మాత్రం తానిచ్చిన గిఫ్ట్ ద్వారా పెళ్లి మండపంలో నవ్వులు పూయించడం కాదు, ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాడు. పెళ్లికి గిఫ్ట్గా డైరెక్ట్గా బాంబే పంపించాడు. వరుడితో పాటు ఇంకొకరిని పుట్టను పెట్టుకున్నాడు. పెళ్లికి బహుమతిగా బాంబు పంపించి వరుడినే చంపేందుకు ప్లాన్ చేశాడంటే మరి అతనికి వరుడిపైన కోపమా, లేకపోతే వధువు మీద కోపమా, లేక తాను ప్రేమించిన అమ్మాయిని వేరే అబ్బాయికి ఇచ్చి చేసేస్తున్నారన్న కారణమా? ఇలాంటివి చాలా ప్రశ్నలు మీ మైండ్లో రన్ అవుతున్నాయి. కానీ అతని కోపం మాత్రం వరుడి మీదో వధువు మీదో కాదు, వరుడి తల్లి మీదంట. ఇది ఎవ్వరు ఊహించరు కదా. అదే మరి అక్కడ అసలు విషయం. ఇంతకు విషయం ఏంటంటే, పంజీలాల్ మెహర్ అనే ఒక లెక్చరర్ ఒడిశాలో బలంగీర్ జిల్లా భైన్సాలోని జ్యోతి వికాస్ కాలేజ్లో విధులు నిర్వహించేవాడు. తాను పనిచేసే కాలేజ్లో సంయుక్త సాహు అనే మహిళ ప్రిన్సిపల్గా ఉండేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వృత్తిపరమైన విభేదాలు తలెత్తాయి. అవి కాస్త ఇద్దరి మధ్య వైరంగా మారాయి. సంయుక్త సాహు పైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పంజీలాల్ మెహర్ కసిగా ఉండేవాడు. ఈ క్రమంలోనే సంయుక్త సాహు కుమారుడికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆ అవకాశాన్ని వాడుకొని ఆమె కుమారుణ్ణి దూరం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని పంజీలాల్ ప్లాన్ చేశాడు. కుట్రలో భాగంగా పంజీలాల్ మెహర్ పెళ్లి బహుమతిగా ఒక పార్సెల్లో బాంబును అమర్చి పంపించాడు. వివాహం జరుగుతున్న సమయంలోనే పార్సెల్ రావడంతో అందులో ఏముంది, ఎవరు పంపించారు అన్న ఆతృతతో పెళ్లి కుమారుడు సౌమ్యశేఖర్ మండపంలోనే దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అందులో ఉన్న బాంబు పేలి వరుడు సౌమ్యశేఖర్, పక్కనే ఉన్న అతని నానమ్మ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. పెళ్లి కుమార్తెకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు, 2018 ఫిబ్రవరి 23న జరిగింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. మరి అప్పుడెప్పుడో జరిగిన ఘటన గురించి ఇప్పుడెందుకు మనం మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. అయితే ఈ కేసులో తాజాగా బోలారింగ్ జిల్లా జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. ఈ ఘటన విషయంలో వధువు తరపు బంధువుల అభ్యర్థన మేరకు అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని క్రైమ్ బ్రాంచ్ను ఆదేశించారు. 2018 మార్చి 23న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి అదే ఏడాది ఏప్రిల్లో పంజీలాల్ మెహర్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి పంజీలాల్ మెహర్ ప్రతాప్గఢ్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొన్నాడు. తాజాగా బోలారింగ్ జిల్లా కోర్టు పంజీలాల్ మెహర్ను పలు సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతేకాదు, 1,70,000 రూపాయల జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో న్యాయం జరిగిందని బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.